హాయ్ అండి, వెల్కమ్ టు సుధా కిచెన్ అండి. ఈరోజు నా వంటగదిలో నేను వచ్చేసి ఈరోజు చికెన్ ములక్కాయ చేస్తున్నానండి. ఇదిగోండి కళాయి పెట్టాను, నూనె పోసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ మీకు ముందే ఎందుకు చూపించలేదంటే నేను ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తాను మీకు, ఓకేనా? నూనె కాగింది, ఇందులో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇది వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, కలిపేసుకున్నాం. పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు పొడి మసాలా వేస్తున్నాం. వేసి కలిపేసుకున్నాం ఒకసారి. మసాలా మొత్తం ఈ పేస్ట్ పట్టేసేదా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేదు. మసాలా వేసి నూనె పైకి తేలితే చికెన్ వేసుకున్నాం. నూనె పైకి తేలుతుంది కదండి, మసాలా వేగిపోయింది. ఒకసారి వస్తుందండి బాబు, వస్తుంది. వేసుకొని చికెన్ వేసేసుకొని తిప్పేసుకున్నాం. వేసుకుందామండి. చికెన్ ఉడికింది, తీసుకున్నాం. వేసిన నీళ్ళు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం కదండి, కలిపేసుకున్నాం. సాల్ట్ ఇప్పుడే వేయను, ఎందుకంటే కొంచెం చికెన్ ఉడికిన తర్వాత కారం అంతా పట్టిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తా. చికెన్ ఉడకదు ఉప్పు వెంటనే వేసేస్తే. నేనైతే ఇలా చేస్తానండి, మరి మీరు ఎలా చేస్తారు? చేసుకున్నాం. నీళ్ళు ఎగిరిపోయినాయి, ఒకసారి కలిపేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకున్నాం. ముక్క ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకోండి, ఓకేనా? ఈ టైంలో మనము ములక్కాయలు వేసేసుకోవాలి. అయిగోండి ములక్కాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఉడికే ఇట్లా ములక్కాయలు కూడా ఆ జ్యూస్లో మునిగేదాకా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి, మరగాలి కదా. నూనె పైకి తేలిపోయింది కదా, ఇదిగోండి ములక్కాయ కూడా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కట్టేసుకున్నాం. ములక్కాయ చికెన్ రెడీ. కలర్ఫుల్గా బాగుంది కదా.